ప్రయాసపడి భారం మోసుకొని ఉన్నావు నువ్వు. నేను ఎజ్జెత్త అజ్జెత్త అన్ని భారాలు పెట్టుకొని ఉన్నావు, నువ్వు మోసుకొని ఉన్నావట. ఆ భారం తీరాలంటే ఎక్కడికి రమ్మంటాడు? ఒక పాపాత్రాలు స్త్రీ, ఒక రక్తస్రావాల స్త్రీ ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. మరి మీరు నీ ఇంటికి తెల్లగా చేయలేవు, నల్లగా చేయలేవు. నీ మీద ఉన్న ఇంటికనే చేస్తావా? తెల్లగా చేయలేవు. ఇగో ఇప్పుడు నిలబడి నీతో మాట్లాడినంత వరకు ఇప్పుడు 20 సార్లు కొట్టుకునే నా కనురెప్పలు. ఎవరు కొట్టుకోని చెప్పారు? అట్ని ఎవరు కొట్టుకోని చెప్పారు? కొట్టుకుంటుంది, గుండె కొట్టుకుంటుంది 20 సార్లు. ఎవరు కొట్టుకోన్నారు? మరి మనం కొట్టుకుంటుందా? మనం కొట్టుకుంటుందా? ఏమున్నా నీ ఒంట్లో దేవుని ఏమున్నాయని మొత్తం కలగజేసినాయి. హల్లెలూయా. దేవుని కరకు వచ్చి బాగు చేసుకో అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోచుకొనుచున్న వారులారా నా దగ్గరికి రండి, విశ్రాంతిని ఇస్తాను. మీరు ఏడికొచ్చి ఆమె తిడతానని చెప్పుడు కాదు, దేవునికి చెప్పాలి నువ్వు. హల్లెలూయా. ఎవరికి చెప్పాలి? మనుషులకు చెప్పొద్దు. ఎవరికి చెప్పాలి? వాక్యం వింటే వాళ్ళకి చెప్తావు. నువ్వు కూర్చోవాలక్కనే. హల్లెలూయా. ఒక బాగా పాపత్రాలు స్త్రీ వచ్చింది. ఏం తీసుకొని వచ్చిందట? అస్తరు బుడ్డి తీసుకొని యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చిందా. పాదాల దగ్గర కూర్చున్నది. యేసు ప్రభు స్టూల్ మీద కూర్చున్నాడు. ఆమె ఎక్కడ కూర్చుంది? యేసు ప్రభు స్టూల్ మీద కూర్చున్నాడు. భోజనానికి వచ్చిండు. భోజనం చేస్తానికి వచ్చిండు ఒకళ్ళ ఇంటికి. వచ్చినప్పుడు పాపాత్రాలు అనబడిన స్త్రీ, పాపంతో ఉన్న స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర డైరెక్ట్ వచ్చి కన్నీళ్లు గార్చి అస్తరు తీసి ఆయన పాదాల మీద పోస్తున్నది. ఆ దేవుడు ఏమంటాడు? ఈమె నా మహిమార్థమై చేసింది కాబట్టి ఈమె ఘనపరచబడును గాక. అంటే సమాధిలో ఆయన వెళ్తాడు కాబట్టి సెంటు కొట్టిందా, అస్తరు నూనె కొట్టింది. ఇంకొక స్త్రీ వచ్చింది, కన్నీళ్లు గారుస్తుంది. ఇంటికి పాదాల దగ్గర కూర్చుంది. మనం బాధ కలుగుతుంది. నువ్వు చేస్తావా ప్రార్థన? చేస్తావా? నువ్వు బాధ కలగకపోతే వస్తావా ప్రార్థనకు? ఏమంటావు? పని ఉంది, ఇవాళ ఏమున్నది? కటన్ నరికే మటన్ చికెన్. ఇవాళ సండే, మా చుట్టాలు వస్తున్నారు. మంచిగుంటే వస్తావా? నీకు బాధ కలగాలి, నీకు శ్రమ కలగాలి. నీకు వాక్యం తెలియక ఇంత శ్రమకి వాళ్ళ దెబ్బలు వీళ్ళ దెబ్బలు దర్శకులేదని వేసుకోకు నిలబడతాను. నిలబడతావా? రారా ఎవర్రా అంటాడు. ఏ ఊరుకు పోదామరా, ఏ ఇంట్లో ప్రార్థన పెడదామరా, ఏ ఇంట్లో బైక్ అంటాడు ఉన్నాడా? లాగు నడవాలి కొడుకులకు. హల్లెలూయా. లాగు నడవాలి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, మనలో దేవుడు ఉన్నప్పుడు దయ్యం మనం చూసి అనుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోచుకొనుచున్నావు. హల్లెలూయా. ఏం మోసుకుంటావు? నా దగ్గర చూస్తే 5,000 ఉన్నాయి. ఇవాళ షాపుకు పోయి నేనేం చేయాలి? మంచి బూట్లు కొనుక్కోవాలి, మంచి అవి కొనుక్కోవాలి, ప్రార్థనకు వచ్చి ఆదివారం వేసుకొని పోవాలని ప్రయాసపడ్డాడు. బండి ఎక్కిండు. బండి ఎక్కితే అవతల ఆటో కూడా ఎక్కిండు డ్రైవరు. ఇవతల వీడు బండి ఎక్కిండు, అవతల డ్రైవరు ఆటో ఎక్కిండు. ఎవరిని గుద్దుతానికి? వీడిని గుద్దుతానికే. దేవుడు ఉన్నాడా? దయ్యం ఏం చేసింది? ఇదే మంచి ఛాన్స్ దొరికింది. గుద్దురా వాడిని అని చెప్పింది దయ్యం. ఒక గుద్దు గుద్దితే భారం మోసుకొని పడిపోయాడు. ప్రయాసపడ్డాడు. అంటే వాడు దేవుడు లేకుండా ప్రయాసపడతాడు, భారం మోస్తుండు, కానీ సంతోషాన్ని మోసుకోవట్లేదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాపాత్రాల స్త్రీ రాళ్ళు పట్టుకొని అందరూ సంపుతానికి గెలిచినప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నదండి. ఏంది బిడ్డ అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఈమె పాపం చేస్తుంటే పట్టబడిన స్త్రీ. ఈమెని వాక్యం ప్రకారము, పాత ధర్మశాస్త్రం ప్రకారము ఈమె రాళ్లతో కొట్టి సంపాదన రాయబడ్డది. చెప్పు తీర్పు అన్నాడు యేసు ప్రభు. ఆమె ఎక్కడ కూర్చున్నదండి? దేవుని పాదాల దగ్గర. ఏ క్రైస్తవుడా, క్రైస్తవురాలు, నువ్వెక్కడ కూర్చుంటారో శ్రమ కలిగినప్పుడు నాకు సమాధానం చెప్పురా. చెప్పు, ఎక్కడ కూర్చుంటారో శ్రమ కలిగినప్పుడు, ఎటు ఉరుకుతున్నావో ప్రార్థన జరిగేటప్పుడు, ప్రయాసపడి ఉరుకుతున్నావు, భారం మోసుకోవా? ఇక్కడ ఉపాసం జరుగుతుంటే ఎక్కడ కూర్చుంటావు? ఆ భారం బరువును మొయ్యవా? మోస్తున్నావు. అందుకనే నీకు రావాల్సిందే. హల్లెలూయా. నా దేవుడు చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నావు. నా చెట్లన్నీ కాయలు రాలిపోతున్నాయి. నేను ఈ ఆదివారం ఏరుకోవాలని పోయినావు, రేటే పడిపోతుంది. నువ్వు ఏరుతారికి నువ్వు దేవుని వదిలిపెట్టి నీ భారం నువ్వు మోసుకుంటున్నావు కాబట్టి బరువు నీ మీద పడ్డది. గిరాకీ లేదు, దానికి రేట్ లేదు. దేవుని దానికి రాక
నువ్వు బరువు మోస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 100% రియల్, ఇది 100% కరెక్ట్. దేవుని దగ్గరికి ఆ పాపాత్రాలు స్త్రీ, ఆ సంపబడే స్త్రీ వచ్చినప్పుడు నా దేవుడు ఏం మాట్లాడంటే, మీలో ఎవడైతే పాపము చేయలేదో, పాపం లేనోడున్నాడో మొట్టమొదటి రాయి ఈ బిడ్డ మీద వేయండి అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా కుమారుడి కొరకు ఒక ఉరి పెట్టుకొని చనిపోయిందని చెప్పంగానే నేను ఇక్కడి కొరకు వచ్చాను. నా బిడ్డను తీసుకుని అర్ధరాత్రి వచ్చాను. ఎక్కడ కూర్చున్నాను? నేను ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాను. నా బరువు తగ్గింది, నా బాధ తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నమ్ముకున్నావు నా దేవుణ్ణి, నమ్మినావు. ఎవరో నిలదీసేది నీ ప్రవర్తన బట్టి తిడుతున్నారు, నీ పద్ధతి బట్టి తిడుతున్నారు. తిట్టడం రమ్మని చూద్దాం. హల్లెలూయా. రాలేవాడు దమ్మున్నదో నేను యేసుక్రీస్తు నామములో నిలబడుతున్నాను, అట్టించేవాడు రమ్మను. ప్రయాసపడి నీ ఫ్యాన్లకు, నీ ప్లానింగ్లకు నువ్వే బాధ్యత పడి వహిస్తున్నావు తప్ప దేవుని ఆజ్ఞ కొరకు నువ్వు నిలబడితే వాడొచ్చి నీ పాదాలు పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తా. హల్లెలూయా. ఈ మాట నమ్ముతున్నావా? ఎక్కడికి రావాలి? యేసు దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ఒక బిడ్డ కూర్చొని అస్తరు దూరుతుంటే ఎవరు? ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తున్నది, ఆమె కన్నీళ్లతో నా కాళ్ళు గడుగుతున్నది, ఆమె వెంట్రుకలతో నా కాళ్ళు తుడుస్తున్నది, కాబట్టి ఈమె పాపాలన్నీ విస్తారంగా క్షమించబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టు. యేసు తప్ప ఎవరు జీవించలేడు, యేసు తప్ప ఎవరు క్షమించలేడు, యేసు తప్ప పరలోకానికి ఎవరు చేరలేడు. నీ భారము, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. నీ భారము, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. ఒక తల్లి వచ్చింది గుడ్రాలు, ఆమె పేరు అన్నా. యేసయ్య కన్నీళ్లతో యేసు ప్రభు దగ్గర కూర్చున్నది. ఆమె గర్భఫలము తెరవబడ్డది. గట్టిగా చెప్పండి. ఆమె ఆత్మ పంట కోసుకున్నది. నీ మిర్చి పంట ఎంతనయా? నీ ఒడ్ల పంట ఎంతనయా? ఎంతనయది? నా దేవుని పాదాల దగ్గరికి నువ్వు వస్తే, నా దేవుని ఆజ్ఞలను పాటిస్తే నీ దగ్గరికి ఒడ్ల బస్తాలు కుండ కొలిసేటప్పుడు లెక్క రాసుకోను. హల్లెలూయా. అందరినీ 7 బస్తాలంటే 7 14 24 బస్తాలు నీకు కావాల్సిందే. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర కూర్చో, కొలిసేటప్పుడు నువ్వు దేవుని దగ్గర కూర్చో, విస్తారమైన ఊట ఊరుతుంది. 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గర కూర్చున్నారు అందరూ. హల్లెలూయా. ఏడ కూర్చున్నారు? చూస్తే 5 రొట్టెలు 2 చేపలే. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? దేవుని పాదాల దగ్గర. ప్లీజ్, నేను అప్పుడప్పుడు కుర్చీలను ఎత్తేస్తా, కాలు పెడతా ఉంటా. పాదాల దగ్గర కూర్చోవాలి. ఆకాశమైన సింహాసనం, భూమి అయినా పాదాల దగ్గర కూర్చొని నీ పరిష్కారానికి జవాబు అడగాలి, నీ సమస్యకు పరిష్కారం అడగాలి. ప్లీజ్, ఇది పరిస్థితులతో చెప్తున్నా. నువ్వెంతటి వాడమైనా సరే, నా దేవుని ఆకాశమైన సింహాసనం, భూమి పాదపీఠం. 5 రొట్టెలు 2 చేపలండి. 5,000 మంది పాదాల దగ్గర కూర్చున్నారండి. అబ్బాబాబా, అది ఏమైనా అండి? ప్రార్థించినప్పుడు పాదాల దగ్గర కూర్చొని, వడ్డించినప్పుడు 12 గంపలు నిండిని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకనే దేవదూత దిగి వచ్చి సేవకులకు భోజనం లేనప్పుడు దిగి వచ్చి దీవించి భోజనం పెట్టింది. ఎక్కడ కూర్చుండట? ఏలియా ఎక్కడ కూర్చుండట? పాదాల దగ్గర కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నారా? ఇలా పాస్టర్లు కుర్చీల మీద కలిసి బోధిస్తారా? కొంతమంది బోధిస్తారు. ఏమి లేదట వాళ్ళకు, దేవుడు లేక వాళ్ళకు కూసునే దమ్ము, నిలబడి చెప్పే దమ్ము సత్తలేదు. అమ్మా హల్లెలూయా, అమ్మ హల్లెలూయా. మైకు లేకున్నా ఇలా సత్యనారాయణపురంలో పాటలు పాడి వాయిద్యం వాయించి వాక్యం చెప్పి వచ్చి నడిపించడం ఈరోజు. హల్లెలూయా. మా గొంతులు స్పీకర్లే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. దేవునికి మహిమ కలిగేటువంటి గొంతుని ఎవడు ఆపలేడండి.
వస్తుంది. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి రాక, నువ్వు దేవుని ఆజ్ఞను పాటించగా నిన్ను అనేకులు తిడుతున్నాంటే నీలో ఎక్కువ దయ్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, ప్రభావాలు కలుగును గాక. నా దేవుడు మాట్లాడుతున్నాడు. 121 కీర్తన చూద్దాం. 121 కీర్తన, పేజీ నెంబర్ 500. నేను చెప్తా, 3-4 నుంచి చదువు. ఇంకా కొంచెం పైకి. ఎవరి వల్ల సాయం కలుగుతాట? ఏం సాయం కలుగుతాట? యెహోవా వలన సాయం కలుగుతుంది. నీ పంట ఎండిపోతుంది, సాయం ఎక్కడి నుంచి కలుగుతాట? చెప్పు బిడ్డ. మరి నీ సొంత ప్లాన్లు, నీ సొంత కార్యాలు చేతనా? ఓ తెలియకల్లారా, మీ సొంత ప్లాన్లు అయితే నీ డబ్బు పనిచేస్తుందా? నీ బలం పనిచేస్తుందా? ఎవరి వల్ల సాయం కలుగుతాడు మనిషికి? దేవుని వలనే నాకు సాయం కలుగును. వింటుండ్రా ఈరోజు? నీ కుటుంబం అంతా వర్ధిల్లంటే ఎవరి సాయం కావాలి? మరి ఎవరిని అడగాలి? చెల్లె రాత్రి అంతా నిద్రలే. చెల్లె ఒకటే పేశాడు. చెల్లి ఏం చెప్తుంది? చెల్లి ఏమంటుంది దొరికేనా? ఓ నీకు ఒక్కటే కావచ్చు, నాకు ఎన్ని ఉన్నాయట? 4 బాధలు ఉన్నాయట. నిన్ను ఒక్కటే డోలు కొడతారు, నన్ను 2 డోళ్ళు నేను ఎవరికి చెప్పాను అక్క అన్నదట. బాధలు లేని వాళ్ళు ఉన్నారా? అందుకనే దేవుని వలనే సాయం కలుగుతాడట. హల్లెలూయా. వినండి, ఇంకా చెప్తాడు దేవుడి మాటలు. ఎవరట ఆయన? ఎవరు బిడ్డ? నీ దేవుడు ఎవరు? రేపు ముఖ్యమంత్రి గుండా ఎల్లుండి ఓడిపోయాడా? ఏ దేవుడు? మన దేవుడు. ఈ నిలబడ్డ భూమిని, అక్కడున్న ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఏమన్నా జ్ఞానం ఉందా నీకు? ఈయనను వదిలిపెట్టి తిరుగుతావు, ఈయనను స్తుతించే పాటలకు ఇంత లేటుగా వస్తావు. నిన్ను అడిగేటోడు లేకనా? నీకు చెప్పేటోడు లేకనా? ఏదైనా ఇట్లా అవుతావు. మంచిగుంటే ఎక్కడికి పోయినా విలువలు? ఎక్కడున్నావు నువ్వు? 8 వారాలు 7 వారాలు ఇప్పుడు చెప్పిన మనుషులు ఎక్కడున్నారు? దయ్యం దగ్గర ఉండగానే దయ్యం తిట్టిస్తాను మిమ్మల్ని. దేవుని దగ్గర ఉంటే దేవుడు తిట్టిస్తాడు అండి? గుండె మీద చేసుకొని చెప్తున్నా నేను, నా దేవుడు తిట్టించేటోడు కాదు. హల్లెలూయా. తర్వాత చదువున్నాను. ఆయన నీ పాదాలు తొట్టిల్లనియడు. అవ్వ నా కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. ఏమైతేనేట? గజగజ వణుకుతున్నాడు. మరి దేవుడు ఏం చెప్తాడు? తొట్టిల్ని అంటే గింత కూడా వంకర పనిచేయడు. స్టాండర్డ్. దేవుని దగ్గరకు వస్తే ఎట్లుంటావు? ఎగురుదావా? ఊరికి పోదావా? ఒక్కరోజు నేను నాటుకొత్తా, ఒక్కరోజు నేను కోత కొత్తా, జోక్ చెప్తలేను నేను. ఒక్కరోజు నేను కుప్పకొస్తా, జోక్ చెప్తలేను నేను చెయ్యని పని అంటూ లేదు. ఇది కూడా మామూలు పని కాదు. ఒకడు గుండె నొప్పి, ఒకడు కండ నొప్పి, ఒకరి బాధ, ఒకరి ఇబ్బందులు. ఇది మంత్రసాని కంటే ఎక్కువ పనులు. వచ్చేది మొత్తం శ్రమలే. ఈ గుండె రాయింది. ఇక దీన్ని ఏది కూడా ఎట్టాక్ చేయలేదు. ఇది బండ అయింది. దీన్ని ఎవరు కూడా ఏం చేయలేదు. బండ లాంటిది నా హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. మండలాంటిది నా హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. మార్చితివి నీ సాక్ష్యముగా, ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం, ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం. ఎంత కృపమయుడవు యేసయ్యా, ప్రేమ జ్యోతి నిన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపమయుడవు యేసయ్యా, ప్రేమ జ్యోతి నిన్ను బ్రతికించినావయ్యా. నేను మందు తాగేటప్పుడు తూకం లేకుంటే ఇల్లు కట్టిన, దారం లేకుంటే ఇల్లు కట్టిన. ఎట్లా కట్టినా? మందు వేసుకొని కనుసు చూసి పెద్ద గురి కట్టిన. మా ఇంటి ముందు ఇల్లు బెస్తోళ్ళది కట్టిన. హల్లెలూయా. ఇక మా ఇంటి పక్కన కూడా వచ్చేళ్ళు స్వప్న వాళ్ళు బెస్తోళ్ళు ఇల్లు కట్టిన. హల్లెలూయా. దారం లేదు, తూకం లేదు. ఎందుకు లేదంటే తాగెక్కడ మర్చిపోయినది లేదు. మాలు కలిపి రెడీగా ఉంది, చూసుకుంటే లేవు. అరే తెర్రా, ఇది నాశనం తింటోడు తింటామని అక్కలే కూడా కట్టిన. దిగాలండి, నేను కొలిపి దగ్గర అబద్ధం చెప్తలేను. వాళ్ళ ఇల్లంతా కూడా తూకం దారం లేకుండా కట్టిన. తర్వాత ఏం చేసుకోవాలో తెలియదు కానీ ఇంటి సంసారం చేసి కొన్ని సంవత్సరాలు. మన స్వప్న వచ్చిందా? మన పిస్తోల్ ఇల్లు మీరు అడగండి. స్వప్న
బెస్తాలు ఇల్లు కట్టిందా చేపలమే రేణుక ఇల్లు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మాలు కలిపిన కొన్ని 5 బస్తాలు 7 బస్తాలు వేసి మాలు కలిపిన. ఎట్లా కలిపిన అంటే ఈ వేజీలో వీడికి ఈ పని చెప్పదు ఎట్టపోతే రేషానికి కలిపిన. నేను అన్నం కూడా తినని మాలు కలిపి పట్టుదలండి, పౌరుషం అది. హల్లెలూయా. చర్మపురం ఉన్నప్పుడు మన ఆంధ్రోల కాడ నేను జీతం ఉన్నా. ఒక 2 నెలలు ఇంట్లో గడవక 2 నెలలు జీతం ఉంటే 10 బస్తాలు 7 బస్తాలు పళ్ళ పూలు వేసుకొని కలపాలి. అక్కడికి అన్నం పట్టుకోతారు వాళ్ళే, ఆంధ్రోలే. అన్నం తిని మళ్ళీ ఏమంటే మాలం తీయాలి, మళ్ళీ ఏమంటే అంతా కలపాలి. అట్లా నేను 3 నెలలు చేసిన. మా అమ్మ ఇక్కడ ఉన్నారు కానీ కాదంటే చేసింది అమ్మ. ఆయన మెచ్చుకొని ఏం చేసిండంటే అసలు మందిరానికి వచ్చి నన్ను పిలుచుడు మొదలు పెట్టిండు. అలాంటి పనులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నా, పనులు ముఖ్యం కాదు. ఏం ముఖ్యం? దేవుని ఆజ్ఞ ముఖ్యం మనకు. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించిన వాడు కాలిపోతాడు, చనిపోతాడు. హల్లెలూయా. అందుకనే ఇంకా ఉన్నది వాక్యం చదువునా. చూసారా, మనల్ని కాపాడుతాడు, కునుకడు. ఏ రోగంతో ఇడికి వచ్చినవో, దేవుని మీద భారం మీద, ఏ అప్పుతో ఇడికి వచ్చినవో, నిన్ను కాపాడేవాడు నిద్రపోకుండా కునుకకుండా కాపాడుతాడు. అంత శ్రద్ధతో కాపాడుతాడు ఆయన. నీకుందా శ్రద్ధ అట్లా కాపాడుతాడని? నీకుందా శ్రద్ధ అట్లా ఆయన రక్షిస్తాడని? నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ అంటే క్రైస్తవులు, ఆయన దగ్గరికి వచ్చిన ఆయన మీద నమ్మకం ఉంచిన కునుకడు, నిద్ర పోడు. హల్లెలూయా. తర్వాత ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ ప్రక్కను నువ్వు అనుకుంటున్నావు నా భర్త నన్ను కాపాడుతాడు, నా పిల్లలను నన్ను కాపాడు నువ్వు అనుకుంటున్నావు. కానీ మనిషిని కాపాడాలంటే ఎవరు కాపాడాలంట? ఎందుకు కాపాడుతాడు? ఇప్పుడు చెప్తాను, విందాం. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. అది ఎట్టుంటాట? నీ కుడి పక్కన నీకు నీడగా ఉంటాడు. ఆ నీడ కలిగిందనుకో ఏ దయ్యాలు నీకు ఉంటుంది. ఆ నీడ నీ మీద పడ్డదనుకో ఏది రాదు. కుడి పక్కన నీడగా నీకు ఉంటాడు. తర్వాత పగలు ఎండ దెబ్బ చూసారా, ఇప్పుడు ఎండ కొడుతుందండి. ఇది గనక ఇంకొక 3 అంతలు ఎక్కువైందనుకో మనం బతుకుతామండి? చెప్పండి, బతుకుతావా? నేనైతే బతకలేను, మీరు బతుకుతారు కాబట్టి గెట్టు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేంత ఇవ్వకపోతే ఎక్కువ కొడితే మనం బతకలేము. చూసినావా, పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు అంటే ఆయన తగలకుండానే కొడతాడు నీకు. హల్లెలూయా. చూసినావా ఎంత దయగలుగుతాడో? ఏం చేసిందా మహేష్ ప్రభు నాకు? వాక్యం పిచ్చిదానా, వాక్యం పిచ్చోడా. హల్లెలూయా అంటాడు. మిమ్మల్ని కాదు, ఇక్కడ లైవ్ పోతుంది. లైవ్ వాళ్ళకి అక్కడికి ఇక్కడికి అందరు ప్రపంచ దేశాలలో కూడా దేవుడి వాక్యం అంటుంది. వాక్యం ఇంటోడు ఏం చేసిన అంటాడా? అంటాడా? ఎండ దెబ్బ అయినా నీకు ఎక్కువ తలగనేడట దేవుడు. హల్లెలూయా. మరి ఎండ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు? ఎక్కడి నుంచి వస్తుందండి? మన ఏమైనా తాతలు ముత్తాతలు ఏమైనా ఎండ చెప్తాలా? మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏమైనా ఎండను పంపిస్తాలా? ఎక్కడి నుంచి వస్తుంది ఎండ? దేవుడు చెప్పుతున్న మాట ఏంటంటే నీకు పగలు ఎండ దెబ్బనైనా కూడా తగలనేయను. చూసిన దేవుని ఆజ్ఞ పాటించడానికి ఎన్ని కార్యాలు జరుగుతాయో. మూడవది, రాత్రి వెన్నెల దెబ్బ వెన్నెల దెబ్బ ఉంటుందా? ఆ వెన్నెల దెబ్బ కూడా నీకు తలగనియను. ఏ అపాయం కూడా నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. చూసారా, యెహోవా నిన్ను ఏ అపాయం రాకుండా కాపాడుతూ. ఇక నువ్వేం చేస్తావంటే ఇంకా చెప్తామని నువ్వు అన్ని తొలగించుకుని ఏం చేయాలంటే విడిపోతే నువ్వు ఎక్కడుంటావో దేవుడు తెలుసు. హల్లెలూయా. నీ హృదయాన్ని బట్టి నీ కార్యం జరుగుతుంది. నువ్వు ఆజ్ఞను పాటిస్తేనే ఆ కార్యం రిలీజ్ అవుతుంది. కానీ నువ్వేదో ప్రభు దగ్గరికి వచ్చినంత మాత్రాన, ఇక్కడ ఉన్నంత మాత్రాల, ఇక్కడ చేసినంత మాత్రం కాదు. ఎవని హృదయము ఆయన మీద ఆనుకొనునో వాడు బహుగా ఫలించును. వాడు ఫలిస్తాడు తప్ప ఇక్కడికి ఏదో యాక్టింగ్లో వస్తే మనం ఫలించాం. నా దేవుడు నాడు నా పంట ఎందుకు ఖరాబ్ అవుతుంది? దేవా, నా పాదాల కాడ కూర్చోవాలి, ఆమె కూర్చున్నట్టు కూర్చొని నా పంటని నీ చేతిలో పెట్టావు. నా కష్టార్జితం నువ్వు దీవిస్తే దీవించబడుతుంది అని ప్రతి దినం ప్రతి సమయం ప్రార్థన చేసేటోడు అభివృద్ధి పొందుకుంటాడు. హల్లెలూయా. నీ భారము, నీ పనుల భారము యెహోవా మీద మోపినప్పుడే ఆయన ఆశీర్వదించబడుతుంది. కానీ కొన్నిసార్లు ఏదో నువ్వు సొంత ప్లాన్లో పోతావు, పడిపోయినట్టే నువ్వు భారం మోసినట్టే. ప్లీజ్, ఈ వాక్యం ఈ రోజు నువ్వు వింటే ఇక్కడ
వెంటనే అభివృద్ధి స్టార్ట్ అవుతుంది నీకు. కొన్నిసార్లు మనుషులను బట్టి, మనిషి కోపాలను బట్టి ఈ చర్చి మీద నలుగుతాం మనం, ఈ ప్రార్థన మీద నలుగుతాం మనం. ఎవరికి మోసం అది? మనకు మోసమా దేవునికా? మనకే మోసం. అందుకనే మోసపోవద్దు నువ్వు. కొన్నిసార్లు నేను గద్దించాల్సి వస్తుంది. దేవుడు పరిశుద్ధత్వ గద్దించకపోతే నువ్వు తిరగలేవిటు. హల్లెలూయా. కొన్నిసార్లు గద్దించకపోతే నువ్వు తిరగలేవిటు. చూసావా, దేవుడు చెప్పుకుంటాడు, యెహోవా ఎండ దెబ్బ, పగలెండ దెబ్బ కూడా నీకు తలగకుండా, వెన్నెల దెబ్బ కూడా నీకు తలగలకుండా కాస్తాడట. ఏమన్నా కానీ ఎండ వేసి పడే అని అనుకో, మనం బతుకుతామండి? మాడి మషేకం. వెన్నెల అట్లనే కాసి తెల్లరకుంటున్నది అనుకో, మనం లేస్తామండి? చూసిన ఎవరు కాపాడుతాడండి మనని? ఎవరు కాపాడుతానండి మనని? దేవుడే కాపాడుతాడండి. ఆ తర్వాత ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. చూశారా దేవుని బిడ్డలారా, నీ రాకపోకలే అని ఎవరు కాపాడతారట? దేవుడు కాపాడబ్బా. 7 సంవత్సరాలు ఏ రేత్రులు, ఏ 12 గంటలు, 1 గంటలు రేత్రులు. నిజంగా చెప్తున్నా, 100% బైబిల్ నా దగ్గర ఉంది. దేవుడు కాపాడకపోతే మేము నడిచే శక్తి లేదండి. హల్లెలూయా. ఈరోజు అమ్మగారు లేదు, 3 నెలలు కూడా ఒక్కనే సేవ చేస్తున్నా. ఈ 3 నెలలు కావస్తుంది ఒక్కనే సేవ చేస్తున్నా. సేమ్ టు సేమ్ అదే ఆత్మ కాబట్టి, అదే నడిపింపు కాబట్టి ఎక్కడ కూడా సీమంతా కూడా త్రొట్టిల లేదండి. నా పాదములు త్రొట్టిల లేదండి. నా ప్రయాణం ఆగలేదండి. నా ప్రార్థన ఆగలేదు. ఎందుకు చెప్తున్నంటే, యెహోవా వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు తప్ప మాట తప్పే దేవుడు. నువ్వు మాట తప్పాలి, నేను మాట తప్పుతున్నాను తప్ప దేవుడు మాట తప్పనే. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎత్తు వెళ్ళును. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట చెప్తుంది, దేవుని దగ్గర దీవెనలు ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంతోషం ఉంది, ఆనందం ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ మందిరాలకు వస్తూనే ఆనందం ఎట్లుంటుంది? మాటల ద్వారా, వాక్యముల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతుల ద్వారా ఇక్కడ జరుగుతాయండి. అవునా కదా? ఏముంటుందండి? ఇంకా పాటలు, స్తుతి, ఆరాధన ఉంటుంది. కాబట్టి ఆనందము, సంతోషం కలుగుతుంది. కానీ ఈ ఆనందం, సంతోషము ఇది దేవుడు పెట్టిందా? ఎవరు పెట్టింది? అందరం కూర్చొని ప్రార్థన చేయాలని ఎవరు పెట్టింది? ఇది దేవుడు పెట్టిన ఆజ్ఞను మనం ఎందుకు అతిక్రమించాలి? ఒక్కసారి చెప్పండి బిడ్డ. మిమ్మల్ని నేను అడుగుతున్నా, సారథి లేదు, ఎవరికి చెప్పాలి? సాయం చేస్తానని లేడా? మనకు బండి లేదు, ఎవరికి చెప్పాలి? దేవుని చెప్పాలి. మరి మాకు కూడా ఉన్నాయి ఇన్ని రోజులు, ఆగిపోతానే అన్న, ఆగిపోతానే. ఎవరికి చెప్తే నడుస్తుంది మరి? మరి మీరెందుకు చెప్పారు? ప్రతి విషయం కూడా యెహోవానే నాకు సాయము కలుగును. ప్రతి విషయంలో దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పినప్పుడే మనము దీవించబడతాము, వర్ధిల్లబడతాము, ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 119 డాక్టర్ బతికిస్తాను అనుకుంటాను. మరి నేను అనుకుంటున్నా, నన్ను సృష్టించిన దేవుడు చెప్పిండు కాబట్టి ఆ మాట నమ్మి నేను దేవుడు బ్రతికిస్తానంటాను. ఏ పాస్టరు మందులు పని చేయంటాను, సూదులు పని చేయంటాను అని కోపంతో ఇన్ని రోజులు ఉన్నోళ్ళు మాట్లాడండి. ఏది బతికిస్తుందని చెప్పండి నాకు, నన్ను చెప్పండి బిడ్డ. మీకు నేను తప్పు చెప్పానా? మీకు నేను అబద్ధం చెప్పానా? మరి మాతర్లు బతికిస్తే అంటే మాతర్ల కాడికే పోదాం బిడ్డందు. నొప్పులు బతికిస్తే అంటే ఆ సూదులు బతికితే ఆడికి పోదాం బిడ్డందు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? మాటతోనే బతికిస్తాను. నా వాక్యము ద్వారా నిన్ను బ్రతికిస్తా, నా మాట ద్వారా నిన్ను బ్రతికిస్తా. అంటే నన్ను బ్రతికించు ప్రభు అని మనం వేడుకుంటేనే బ్రతికిస్తాడా లేదా? వేడుకోవాలి. మరి ఇప్పుడు ఈ వాక్యం వింటారు, మళ్ళీ ఎక్కడికి పోతారు? ఎంత మంచిగా వింటారు. ఇప్పుడు ఏం పిల్లలు బయటికి వెళ్తే ఏం పిల్లలు సత్తారన్నట్టే. వినోళ్ళు సత్తరా సావరా? వినోళ్ళు పంచాయతీలు తేరావా? వినోళ్ళు కొట్లాట్లు తేరావా? వినోళ్ళ మీద లోకం బట్టి తంతరా తన్నరా, తిడతారా తిట్టరా? హల్లెలూయా. మరి దేవుని మాట వింటే మనం బ్రతుకుతామాట. హల్లెలూయా. ఒక మాట చెప్తే అందరికి అందరు ఉన్నారు కాబట్టి హల్లెలూయా. ఒక మాట చెప్పాడు మనకు. ఒక అతను ఏం వేసిండట? పొగాకు తోట వేసిండట.
ఏ తోట వేసిండట? బాగా వినండి, పొగాకు తోట వేసిండట. ఆ పొగాకు తోటల కాట కోతులు పోయి తింటలేవాట. కోతులు పోయి తింటలేవట. ఆ పొగాకు తోటలకు పిల్లులు పోయి, ఎలకలు పోయి, పందికొక్కులు పోయి, పందులు పోయి, ఏయి పోయి కూడా తింటలేవాట. ఏయి తింటలేవాట. కానీ 2 గాళ్ళ మనిషి పోయి తింటాడు. మరి పందుల కంటే కుక్కల కంటే ఈయనవా కాదా? ఈయనవా కాదా? ఈ రోజు నీ ఆత్మకు నా ఆత్మకు అనుకున్నాం, ఈయనవా కాదా? మనం పందులు తినండి మనం తింటాం అంటే దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు? మనం ఏడేసుకుంటాం మనం, నాలుక కిందనా నాలుక మీదనా? నేను తినేటప్పుడు నాలుక కింద వేసుకునేది, ఇప్పుడు కాళ్ళ కింద వేసి తొక్కుతాను. రాకడ సమయం సిద్ధమవుతున్నది. అక్కడక్కడ గుర్తులు కనపడుతున్నాయి, అక్కడక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దేవుడి దర్శనం అవుతాడు రాకడ గురించి. మీరందరూ కూడా వాటిని వదిలిపెట్టాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అయితే దేవుడు చదువున్నాను ఇదే చూసినావా? నీ బాధలో ఏది నెమ్మది కలిగిస్తుందట? దేవుని మాటలు నెమ్మది కలిగిస్తుంది. ఒక బండలాంటి హృదయాన్ని మాంసం హృదయంగా మార్చే మాటలు. హల్లెలూయా. ఒక పనికి దాన్ని వాడిని పనికొచ్చేటట్టు వాడుకునే మాటలు, పెంట కుప్పల నుంచి లేవనెత్తే మాటలు, జీవం కలిగిన మాటలు, శక్తి కలిగిన మాటలు, యేసుక్రీస్తు మాటలను వింటావా వదిలేస్తావా? ఇంత అయ్యా, ఇంటికి పోయినాక మళ్ళా లోకాన పడతాయా? పలానా మోషన్లో పడుతుంది, వస్తాయా ఎక్కడ ఊపుడు. ఇక ఊపెట్టాలంతా లిస్టుది తీసినాక ఒకరోజు ఈ లిస్టు చూస్తా, ఈ ఊపిలో రాకపోతే మనం రివర్స్ ఊపుదాం. నువ్వు పరలోకం కూడా హల్లెలూయా ఊపుతాడు. ఇప్పుడు వస్తాయా? ఎక్కడ ఊపుడు ఏంటి అది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూసుకోండి, మీరు దేవుని ఆజ్ఞను వదిలిపెట్టి దేవుని నమ్ముకున్నారు 5 కోట్ల రూపాయలు సంపాదించినా నీ ఇంట్లో సంతోషమే ఉండదు. దేవుని ఆజ్ఞను పాటించి 5 రూపాయలు నీ ఇంట్లో ఉన్న సంతోషం ఉంటుంది. 100% రియల్ ఇది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎంత సంపాదించినా సంతోషం అనేది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూసిండ్రా, గౌరవిస్తులు ఏం చేస్తారట? అన్నాడు దేవునితో. అప్పుడు దేవుడు కరెక్టే బిడ్డు, ఎన్నాడు తొలగిపోలేదు. అబ్బాబాబా, దేవునికి మహిమ కలుగును గాక. ఓదార్పు. ఒకడు ఏడ్చేటప్పుడు ఎందుకు ఏడుతావు బిడ్డ? నేను లేనా? నీకు ఎంత కావాలో నేను చూసుకోవాలంటే అప్పుడు ఎంత ఓదార్పుతుంది మనకు. అది నీ ఓదార్పుని, నీ యొక్క ఆజ్ఞలను బట్టి, నీ వాక్యాన్ని బట్టి నేను ఓదార్పు నుండి తిని. హల్లెలూయా. ఇప్పుడు ఏడుస్తున్న వారులారా మీరు సంతోషించగలరు. హల్లెలూయా. ఇక చివరిగా నేను ముగించబోతున్నా. ఇక నాకు కూడా అట్లే కోపం వచ్చింది. అసలు మైక్ తీసుకుని వేస్తున్నట్టు ఆయన మాటను పాటించి పాటించి వదిలిపెట్టడం చూస్తే ఏమొస్తుందట? దోషం వస్తుందా? మామూలుగా వాక్యమే చెప్పింది, తప్పలే. మరి దోషం గల దేవుడే. ఇప్పుడు ఇంతమంది కూడా గిట్ట తాగుతాడే, ఇంతమంది కార్యాలు గిట్ట తాగుతాడే అని ఎంత కోపం వస్తుందండి. హల్లెలూయా. ఇప్పుడు అంతా యాత్ర చేస్తున్నాం, కానీ మనం ఏమంటాం? నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా. నా వాక్యము వాటికంటే గొప్పది. ఈ గొప్ప మాటలు నీ హృదయాలు పెట్టుకో, చెడు మాటలు నీ కాళ్ళ కింద తొక్కు. ఇప్పుడు తొక్కు యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చూశారా, నా వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. అందుకనే ఒక భక్తుడు ఎవరు రాశాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. హల్లెలూయా. ఇంకొక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. 121 వచనం చదువుకొని ముగించుకుందాం. 120 కీర్తన. అందరు లేపని
ఇప్పుడు ఈ వాక్యాన్ని అందరం చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా ప్రతిరోజు చేతులు చేయండి. ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేయాలి. రోజు శ్రమ కలుగుతుందా? రోజు భోజనం చేస్తావా చేయమా? రోజు పని చేస్తావా చేయమా? రోజు పైసలు సంపాదించవా? కానీ రోజు కూడా ప్రార్థన చేయాలి. రోజు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం